శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 2 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం విశాఖ నక్షత్రం ఉంది. శుక్రవారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు వాహనాల మీద ప్రయాణం చేసినట్లయితే ఆ ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సింహంలో రవింట్లో ఉన్నాడు. శుక్రుడు రవింట్లో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తే ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి మీరు చేసే అన్ని కార్యక్రమాలు కూడా చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. విశాఖ నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయ పనులు ప్రారంభించడానికి అనుకూలం, బోరింగ్ పనులు నిర్వహించడానికి అనుకూలం, గర్భాధానం చేయొచ్చు, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం, వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు, వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ విశాఖ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవడానికి అనుకూలం. చెడు చేసైనా సరే ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఈ విశాఖ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్ర బలం విశేషంగా అనుకూలిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజు ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. అలాగే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అదే సూర్య షష్ఠి. సూర్య షష్ఠి కాబట్టి ఓం అర్కాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకుని వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర బలంగా ఉంటుంది. ఈ శుక్రహోర బలం ఎక్కువగా ఉన్న టైంలో నిశ్చయ తాంబూలాలు చేసుకోవచ్చు, అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు, పెళ్లి చూపులు చూడవచ్చు, తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం, వివాహపరమైన ముఖ్యమైన విషయాలు చర్చించడానికి అనుకూలం. అలాగే నూతన వాహనాలు మొట్టమొదటిసారి ఉపయోగించడానికి అనుకూలం. ఎదుటి వాళ్లతో గొడవలైతే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి అనుకూలం. విలాసవంతమైనటువంటి ఖర్చులు చేయటానికి కూడా శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది. అంటే కాస్మెటిక్స్ లాంటి ఐటమ్స్ కొనుక్కోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.